అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తినివ్వాలి. ఎన్ని దుష్ట శక్తులనైనా ఎదిరిస్తా. విజయవాడ కనకదుర్గ దర్శనం అనంతరం వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు. రసాయనాలు నిల్వ చేసే పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలి. జిల్లా విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పౌర సరఫరాల విషయంలో అక్రమాలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయండి. ప్రజలకు సూచించిన విజయనగరం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. వజ్రాయుధం వంటి ఓటు హక్కు విలువ నేటి యువత తెలుసుకోవాలి. ఓటు హక్కుపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. విజయవాడ కనకదుర్గమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకు వెళ్తానన్నారు. తెలుగు ప్రజానికానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానని అన్నారు. కనకదుర్గమ్మ శక్తి స్వరూపునని, సమాజాన్ని రక్షించే దృష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమైన తొలుత దైవ దర్శనాలు చేస్తున్నానన్నారు. తనకు కష్టం వచ్చినప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం దేశ విదేశాల్లో పోరాటాలు చేశారన్నారు. అధికార యంత్రాంగం తమ ధర్మాన్ని నిర్వర్తించాలని చంద్రబాబు సూచించారు. దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాను. శక్తి స్వరూపణి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తి ఉండే తల్లి. ఆ తల్లిని ఈరోజు నేను దర్శనం చేసుకున్నాను. నేను ఒకటే కోరాను, ధర్మాన్ని పరిరక్షించమని, దుష్టుల్ని శిక్షించమని, మళ్ళీ సమాజానికి అన్ని విధాలా బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను. తెలుగు జాతి ఒక అత్యున్నతమైన జాతి. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేవారే కాకుండా భారతదేశం మొత్తం, ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం దీనికి సహకారం ఇస్తూ భారతీయులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఎక్కడికక్కడ న్యాయాని కోసం, ధర్మం కోసం పోరాడారు. ఎక్కడికక్కడ ప్రార్థనలు చేశారు. ఇప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది మహిళలైతే ఇళ్లలో దుర్గమ్మను పూజ చేయడం, ఎవరెవరి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ మనోభావాల ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించారు. న్యాయం కోసం వాళ్ళు ఎంచోపైనా సరే పరితపించారు. కడాన అందరి దేవుళ్ళు దేవతల యొక్క అనుగ్రహంతో ఈరోజు న్యాయం చేయించే పరిస్థితికి వచ్చింది. ముందుకు వచ్చాం. అయితే భవిష్యత్తు కార్యక్రమాల కోసం నేను ముందుకు పోయే మునుపు ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు మానవ సంకల్పానికి దైవ సహాయం కూడా ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. అందుకని ఈ యాత్రకు నేను శ్రీకారం చుట్టాను. అన్ని ప్రాంతాల్లో కొంతమందికి అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలను కూడా గౌరవిస్తూ మొత్తం తెలుగు ప్రజానీకాన్ని మళ్ళీ సేవ చేసే అవకాశం కల్పించే విధంగా పూజలు చేసి తద్వారా భవిష్యత్తు కోసం నాంది పలుకుతాను. అందుకే జిల్లాలో ప్రమాదకర రసాయనాలు నిల్వ చేసే పరిశ్రమల ద్వారా విపత్తులు సంభవించకుండా ఆయా పరిశ్రమలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి విపత్తుల నిర్వహణ కమిటీ చైర్మన్
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రమాదకర రసాయనాలు నిల్వ చేసే లేదా వాటిని వినియోగించే పరిశ్రమల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు ఏర్పాటైన జిల్లా విపత్తుల నిర్వహణ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయా రసాయనిక పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ప్రమాదాలు జరిగిన వెంటనే వివిధ ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చించారు. పౌర సరఫరాల విషయంలో ఎటువంటి అక్రమాలు జరిగినా టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. ప్రతి ఇంటికి రేషన్ సరుకులను అందించాలనే ఉద్దేశంతో పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. సరుకుల పంపిణీ నేపథ్యంలో ప్రతి నెల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. డిసెంబర్ నెల నుంచి రేషన్ కార్డు వినియోగదారులకు గోధుమ పిండి వంటి సరుకులకు అందజేస్తామని తెలిపారు. పౌర సరఫరా శాఖ ద్వారా ఎండియు ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనకి రేషన్ రైస్ కానీ పప్పులు కానీ షుగర్ తర్వాత అర్బన్ ఏరియాస్లో వీట్ ఆటా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగా ప్రతి నెలకి ముందు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన ముందు కూడా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు మీటింగ్ పెట్టి ఎండిఓతో పాటు అక్కడ ఎఫ్పి షాప్ డీలర్తో కూడా మీటింగ్ పెట్టి ఇది స్మూత్గా జరగాలి అని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతున్నాయి. దాని భాగంగా మనకి కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ డిఎస్ఓ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎండిఓ డిస్ట్రిబ్యూషన్ మీద ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉంటే, కంప్లైంట్స్ ఉంటే ఈ కంట్రోల్ రూమ్లో ద్వారా కానీ ఇంకా ఇక్కడ నమోదు చేస్తే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిఎస్డిటీతో పాటు తహసీల్దార్ విఆర్ఓస్ని డైలీ బేసిస్ ఎండిఓ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అక్కడ వెళ్ళి విజిట్ చేసి జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రతి నెల కంప్లీట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం తర్వాత స్టేట్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2 సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తుంది. ఒకసారి రైస్ కోసం, ఒకసారి పప్పు కోసం. కానీ అది కూడా చాలా వరకు సర్వర్ ఇష్యూస్ ఏదైతే ఉంటేవి అది కూడా రిజాల్వ్ అయింది. ఇప్పుడు చాలా స్మూత్గా డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంది. ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కూడా మనం వెంటనే దానికి టెక్నికల్ టీంతో రేట్ చేసి అది పరిష్కారం చేయడం జరుగుతుంది. సో అందరికీ జనాలకి విజ్ఞప్తి అంటే ఎటువంటి మీకు ఇష్యూస్ ఉంటే ఈ కంట్రోల్ రూమ్తో కాల్ చేసి లేదంటే మీ వద్ద ఉన్న విఆర్ఓ కానీ సిఎస్డిటీకి కంప్లైంట్ చేస్తే అలాంటి ఎండి ఆపరేటర్ కానీ ఎఫ్పి షాప్ మీద ఖచ్చితంగా మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రైస్ అండ్ పప్పు ఒకేసారి ఇవ్వమని కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 100% లబ్ధిదారులకి ఈ డిసెంబర్ మంత్ నుంచి పప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేటి యువతరానికి ఓటు హక్కు గొప్పతనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు ఏం చదివాం, ఎంత ర్యాంకు వచ్చింది, ఏ ప్యాకేజీలో ఉద్యోగం సంపాదిద్దాం, ఈ ఆలోచన తప్ప సమాజాన్ని నిర్దేశించే ఓటు హక్కు గురించి తెలుసుకుందామని కానీ ఓటు హక్కు ఎంత బలమైనదో విలువైందో తెలుసుకోవాల్సిన దిశగా నేటి యువత ఆలోచించకపోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో ఓటు హక్కుపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశం తలరాతను మార్చి రాసే విధాతలుగా నేటి యువతరం అవతరించాలి. రేపటి తరానికి ఓటు వజ్రాయుధం వంటిదని, నుదుటి రాత మార్చేది ఓటేనని చెప్పటం పెద్దలందరూ బాధ్యతగా భావించాలి. ఓటు గురించే కాకుండా ఎందుకు ఓటు వేయాలి, ఎటువంటి వారికి ఓటు వేయాలనే విషయం నేటి యువతరానికి బలంగా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేటి యువతలో ప్రజాస్వామ్య చైతన్యం పెద్దగా కనబడటం లేదని ఎన్నికల కమిషనర్ స్థాయి అధికారులు చెప్పటం మనం ఇప్పుడు నిజంగా ఆలోచించవలసిన పరిస్థితి. ఒక సగటు ఇంజనీరింగ్ విద్యార్థిని నీకు ఓటర్ కార్డు ఉందా అని అడిగితే మా అమ్మని అడిగి చెబుతాననే పరిస్థితి. 19 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయిని ఓటర్ కార్డు గురించి అడిగితే తనకేమీ తెలియదని, ఓటు వేసే విధానం కూడా తెలియదని చెప్పడం నిజంగా బాధాకరం.
ఇటువంటి పరిస్థితుల్లో అప్పట్లో ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన టిఎన్ శేషన్ చెప్పిన మాటలను సీరియస్గా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటు హక్కు గురించి భావితరానికి అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలను రూపొందించాలని, ఓటర్లుగా నమోదు కావడం, ఓటు హక్కును వినియోగించుకోవడం విద్యార్థి దశలోనే అర్థమయ్యే విధంగా వివరించాలని అప్పట్లో టిఎన్ శేషన్ చెప్పారు. తామొక్కరం ఓటు వేయకపోతే కొంపేమీ మునిగిపోదనే అలక్ష్యంతో పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడని యువకులు కొంతమంది ఉన్నారు. ఎంతో విలువైన ఓటు హక్కు వినియోగించుకోకపోతే మంచి అభ్యర్థుల జాతకాలు తల్లకిందులవుతాయి. ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్ యొక్క అజ్ఞానం మిగిలిన వారందరి భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. యువత ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని ఒక యజ్ఞంగా భావించి దానిలో పాలు పంచుకుని తీరాలి. అన్నిటికంటే ముఖ్యం తన ఓటు కీలకమనే స్పృహ ప్రతి యువ ఓటర్లో కూడా ఉండడం ఎంతైనా అవసరం. ఓటంటే ముందు రోజు రాత్రి లభించే కరెన్సీ నోటు కాదు. ఓటంటే రాజకీయ పరిపాలన ఆదాయాల ఖజానాకు ఒక తాళపు చెవి. ప్రజా జీవిత సౌభాగ్య దౌర్భాగ్యాలకు ఒక ప్రామిసరీ నోటు ఓటు. కాబట్టి వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటు వేయాలంటే ఓటు లేని యువత ముందుగా ఇప్పుడే ఓటు నమోదు చేసుకోవాలి. ఒక జాతి తలరాతను మార్చే శక్తి ఓటుకే ఉందని గుర్తుంచుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధికార పార్టీపై మండిపడ్డారు. ఈరోజు పార్వతీపురంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు గుంతలుగా మారినప్పటికీ అధికారులు, నాయకులు తమకు ఏమీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీతానగరం పారాది వంతెనలు నిర్మాణం అవ్వకపోవడం వల్ల భారీ వాహనాలను దారి మళ్లించడంతో ఆర్ఎన్బి రోడ్ల మీదకి వాహనాలు రావడంతో ప్రమాదాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ప్రజా రవాణా శాఖ అధికారులు కూడా వాహనాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తే ప్రమాదాలు తగ్గుతాయని సూచించారు. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టి రహదారి ప్రమాదాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దానిని ఈవేళ సీతారామ బ్రిడ్జి అయితేనేమి, అలాగే రాంభద్రపురం ముందు ఉన్నటువంటి పారాది బ్రిడ్జి అయితేనేమి, ఈ రెండిటి వల్ల రూటు మళ్లించి వాహనాలను వీరఘట్టం వైపు అలాగే శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేటట్టుగా చేయడం వల్ల ఈవేళ ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయో అన్నది ఒక్కసారి ఈవేళ నేను కళ్ళతో చూస్తుండగా ఈ మధ్య కాలంలో వీరఘట్టానికి పార్వతీపురం మధ్యన 6 యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు జరిగాయి. ఒక్క చిలకాన్ దగ్గర 3 లారీలు ఒకే దగ్గర పడిపోవడం జరిగింది. చిలకాన్ దగ్గర రావలసిన వ్యక్తి మీద మోటార్ సైకిల్ ఎదురుగా వస్తుంటే ఇటు నుండి లారీ ఎక్కిపోయి ఆ మనిషిని తొక్కిచ్చి లారీ కూడా ఇవాళ నిలబడలేని పరిస్థితి ఎక్కడుందో తెలియదు. ఆ లారీ కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిదని అంటున్నారు. ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. అది వారం రోజుల కిందట జరిగిన సంఘటన. అది నిన్నగాక మొన్న ఉల్లిభద్ర దగ్గర ఒక అభంశోభం తెలియని వ్యక్తి మోపెడి పైన తన వ్యాపార నిమిత్తం పార్వతీపురం వైపు వస్తుంటే వెనకాల నుండి ఒక ట్రాలీ వచ్చి తొక్కి 1/2 కిలోమీటర్ దూరం ఈడ్చుకొని వెళ్ళిపోయి ఆ బాడీని నులపలు చుట్టేసి పీసులు చేసిన సంఘటన వారం రోజుల కిందట జరిగింది, 2 రోజుల కిందట జరిగింది. నేను అడుగుతున్నాను, జిల్లాలో ఉన్న యంత్రాంగానికి కానీ, జిల్లాలో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలకు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి రాజేందర్ గారికి కూడా మేము ఒక్కసారిగా అడుగుతున్నా, అయ్యా మీరు కనీసం మీరు ఈ రాష్ట్ర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో తీర ప్రాంతాలైన భోగాపురం, పూసపట్టిరేగ మండలాల్లో సముద్రం సుమారు 28 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మరింత బలపడి వాయుగుండంగా మారిందని, దీనికి మిచాంగ్ తుఫానుగా పేరు పెట్టారని, ఈ తుఫాన్ తీరం దాటేటప్పుడు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్న, సముద్రంలోకి వేటకి వెళ్లిన మత్స్యకారులు అంతా తీరం వద్దకు చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు తుఫాను తీరం దాటినంత వరకు జాగ్రత్తగా ఉండవాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ సందర్భంగా మత్స్యశాఖ అభివృద్ధి అధికారిని
చాందిని మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరిక ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనల మేరకు భోగాపురం, పూసపటిరేగ మండలాల్లో ఉన్న తీర ప్రాంత మత్స్యకారులంతా వేటకు వెళ్లరాదని ఆమె సూచించారు. తుఫాను కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సాగర మిత్రులతో మత్స్యకారులకు దండోరా మూలంగా తెలియజేయడం జరిగిందని ఆమె తెలిపారు. చేపల వేటకు సంబంధించిన వలలు, బోట్లు, ఇతరత్ర సామగ్రి తుఫాను కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలని మత్స్యకారులకు ఆమె సూచించారు. శాఖ నుంచి వచ్చిన హెచ్చరికల ప్రకారం తుఫాను హెచ్చరికలు ఉన్నందువలన భోగాపురం, పూసపటిరేగలో ఉన్న మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేయడం అనేది, అలాగే మీ దగ్గర ఉన్న పడవలు, బోట్లు, దానికి సంబంధించినవన్నీ కూడా జాగ్రత్తగా దూరంగా తుఫానికి గురి కాకుండా ఉండే ప్లేసుల్లో భద్రపరచుకోమని మత్స్యశాఖ నుండి తెలియజేయడం జరుగుతుంది. మా సిబ్బందికి అలాగే సాగర మిత్రాలకి అందరికీ హెచ్చరికలు ఇచ్చి ఊర్లో అందరికీ ఈ విషయాలు తెలియజేయమని ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిత్యావసర సరుకుల ధరలు నిత్యం సామాన్యులకు పరీక్షలు పెడుతున్నాయి. ధరల నియంత్రణ లేక దళారీలు రాక అన్నట్లుగా నిత్యావసర సరుకుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. పెరిగిన ధరలను పరిశీలిస్తే ఇక సామాన్యులు పప్పులు డక్కవు అని చెప్పక మానరు. శనగపప్పు సెంచరీకి చేరువైతే కందిపప్పు క్వాలిటీని బట్టి డబుల్ సెంచరీ మార్కును అందుకుంటుంది. కందితో పోటీ పడుతూ మినపగుళ్ళు ధర కూడా సామాన్యుడి గుండె గబేల్ మనేలా 200 మార్కుకు అత్యంత సమీపానికి చేరుకుంటుంది. అటు శనగ, ఇటు మినపలా కాకుండా పెసరపు మాత్రం 150కి అటు ఇటుగా పెరుగుతూ వస్తుంది. నూనె ధర ముందే సలసల మరిగిపోతున్నాయి. రిఫైండ్ ఆయిల్ 100 రూపాయలు, పామ్ ఆయిల్ 90 ఇలా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పథకాల పేరుతో ఈతకాయంత ఇచ్చి పెంచిన ధరల ద్వారా తాటకాయంత తీసుకున్న చందనంగా ప్రభుత్వ తీరు ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పండగ ముందు నెలలోనే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు మరెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారని సామాన్యులు చెప్తున్నారు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. పప్పులు, ఉప్పులు, నూనె, ఎప్పుడైతే పెట్రోలు, ఆయిల్ ధరలు పెరిగాయో అన్నిటి మీద కూడా దాని ప్రభావం పడింది. గ్యాస్ ధర పెరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియంత్రించడంలో విఫలమయ్యారని ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈరోజు ధరల్ని అదుపు చేయాలి. మీరు ఇస్తున్న పెన్షన్ కానీ, మీరు ఇస్తున్న చెయ్యూత కానీ, అమ్మఒడి కానీ ఈరోజు దేనికి సరిపోవు. ఈరోజు పిల్లలు కానీ, మహిళలు కానీ అనారోగ్యం పాలయ్యి ఈరోజు వైద్యానికి కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. విద్యా వైద్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఈ విధంగా అందులో భాగంగానే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందుల మధ్యన ఈరోజు బతికే పరిస్థితి. మహిళల్లో అయితే 70% వరకు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ అన్నిటికీ కారణం ఈ ధరలు పెరగడం వల్ల. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలను అదుపు చేయాలి. మీరిస్తున్న ఏదైతే పెన్షన్లు కానీ, చెయ్యూత కానీ, అమ్మఒడి కానీ, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఈ ధరలకి ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని మేము సిఐటిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వానికి మీరు ఓట్లేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు అన్ని రకాలైనటువంటి నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేస్తాను, అతి తక్కువగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీల్ని తుంగలోకి తొక్కి ఇచ్చినటువంటి మాట తప్పి మడమ తిప్పినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈవేళ మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ఏమంటే ఈవేళ నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకిపోతున్నాయి. ఈవేళ ప్రజల తాలూకా జీవన విధానంలో మార్పులు లేవు. అలాగే ప్రజలు కాయ కష్టం చేసుకున్నటువంటి కూలి అయితే పెరిగే పరిస్థితుల్లో లేదు, ఆర్థిక వనరులు పెరిగే పరిస్థితి లేదు. కానీ ఈవేళ నిత్యావసర సరుకుల ధరలు మాత్రం విపరీతంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరలు తగ్గించాలని ఎన్నో రోజుల నుంచి
ప్రజలు పక్క నుంచి మేము సిపిఐగా ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ రానున్న కాలంలో రాబోయేటువంటి అన్ని రోజుల్లో కూడా విపరీతంగా పండుగలు ఉన్నాయి. ఇప్పుడు కార్తీక మాసం, అలాగే రాబోయే క్రిస్మస్ కానీ, తర్వాత సంక్రాంతి పండుగలు కానీ, ఈ పండుగలను దృష్టిలో పెట్టుకునైనా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించకపోతే ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనేటువంటి కళ నిజంగా అవాస్తవంగానే మిగిలిపోద్దని మేము చెప్తున్నాం. ఇవాళ సంక్షేమ పథకాలు ఏమో కానీ ఇక్కడ మరో శ్రీలంక అయ్యే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. భవిష్యత్తులో మళ్ళీ మీరే వస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వస్తే ఖచ్చితంగా మరో శ్రీలంక అయ్యే పరిస్థితి వస్తుందని, ఖచ్చితంగా మీపై తిరుగుబాటు వస్తుందని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాలలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు కూడా అక్కడే ఉంటారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రతి ఒక్కరూ నేరుగా అక్కడికి వెళ్లి ఓటర్ల జాబితాలు పరిశీలించుకొని క్లెయిమ్లు, అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితాలో మీ కుటుంబ సభ్యుల పేర్లున్నా లేదో చూసుకోవచ్చు. లేకపోతే ఎందుకు తొలగించారో అడగవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తే అక్కడే అవసరమైన పత్రాలు సమర్పించి మళ్ళీ ఓటు హక్కు పునరుద్ధరించుకోవచ్చు. మీ ఇంటి నెంబర్, చిరునామాతో మీకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఓటర్లుగా నమోదై ఉంటే ఆ వివరాల్ని BLO దృష్టికి తీసుకువచ్చి తొలగించమని చెప్పేందుకు కూడా అవకాశం కల్పించారు. మీ ఇంట్లోని కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోనే, మరికొందరు మరో కేంద్రం పరిధిలో ఉంటే వాటిని కూడా ఒకే చోటుకు చేర్చుకోవాలంటూ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా సరే జాబితాలో మీ పేరు చేర్చకపోతే ఆ విషయం ప్రశ్నించి ఓటు పొందే అవకాశం ఉంటుంది. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు, శాశ్వతంగా వలసపోయిన వారి పేర్లు అలాగే కొనసాగిస్తుంటే వాటిపై అభ్యంతరం తెలపొచ్చు. ఒకే వ్యక్తి పేరిట ఒకటికి మించి ఓట్లు ఉంటే ఆ వివరాలు తెలియజేయవచ్చు. ఇలా ఒకటేమిటి, ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్ని సమస్యలున్నా, అక్రమాలు, అవకతవకలు, లోపాలు గుర్తించినా వాటిపై తగిన దరఖాస్తులు ఇవ్వవలసి ఉంటుంది. కొత్తగా ఓటర్గా నమోదు చేసే కోసం ఫారం 6, ఓటు తొలగింపునకు ఫారం 7, ఒక చోటు నుంచి మరో చోటుకు ఓటును మార్పించుకోవడం కోసం ఫారం 8, ఓటును ఆధార్ అనుసంధానికి ఫారం 6Bలు ఇవ్వాలి. ఎన్నికల సంఘం డిసెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించనుంటుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో జొన్నగుడ్డి ప్రాథమిక పాఠశాలలో ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ల సవరణ ప్రక్రియను చేపట్టారు. ఈరోజు స్పెషల్ క్యాంప్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సంబంధిత BLO స్టేషన్ దగ్గర ఆ BLO గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముందుగా మేము ఆ BLO పరిధిలో, ఆ ఏరియా పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి వారు ఉన్నారో వాళ్ళని కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవడం, అలాగే ఒకే కుటుంబంలో వేరువేరు PSLలో ఓట్లు ఉన్నట్లయితే ఆ వేరువేరు PSLలో ఉన్న ఓట్లన్నీ కలిపి ఒకే PSL పరిధిలోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా చనిపోయినా ఆ డెత్ సర్టిఫికేట్తో ఆ ఓటర్ని అనేది ఈ ఓటర్ లిస్టులో తీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము ప్రచారం చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా, అలాగే ఈ లోకల్లో ఉన్న పార్టీస్ కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేశాయి కాబట్టి ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ఓటర్ ప్రతి ఒక్కరు కూడా అవగాహన బాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు, బాగా వినియోగించుకుంటున్నారు. చనిపోయిన ఓట్లు తొలగించారా? చనిపోయిన ఓట్లు కూడా తొలగిస్తున్నాం సార్. దానికి పర్టికులర్గా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఉంటే తొలగించడం జరుగుతుంది. అదర్వైజ్ ఎవరు రికమెండ్ చేసినా దాన్ని తొలగించడానికి కావచ్చు. నేను 204 PSకి BLN సార్. నేను ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఫామ్ 6, ఫామ్ 8 తొలగింపులు కూడా జరుగుతుంది సార్. చాలా చక్కగా జరుగుతుంది. మేము కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ కొన్ని దగ్గరుండి మేము చూస్తున్నాం సార్. వచ్చిన వాళ్ళందరూ కూడా మేము BLAగా మా పరిధి మేము చేస్తున్నాం. అట్లాగే మా తోటి BLAలు కూడా ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు సార్. 17 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు కదా ముందుగా చేసుకోవడానికి, అలాంటి ఏమైనా వచ్చాయా అలాంటి ఇప్పటివరకు ఏమి రాలేదు సార్. ఇప్పుడు అన్ని ఎక్కువ ట్రాన్స్ఫర్లు వచ్చే ఫామ్ 6 న్యూ ఎన్రోల్మెంట్ వచ్చేసారు. ఇప్పుడు వేరు పోలింగ్ స్టేషన్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఇప్పుడు ఒకసారి మెరిట్ చేస్తున్నారా, లేదంటే ఇంకేమైనా దానికి అప్లికేషన్ పెట్టుకోవాలి సార్. వేరే పోలింగ్ బూత్లో ఉన్న వేరే ప్రాంతంలో ఉన్న అవన్నీ ఫామ్ 8 ఇస్తే మేము ఇక్కడ షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న పరిధిలో షిఫ్ట్ చేస్తాం. అదే డెత్. భోగాపురం, డెంకాడ, పూసపేటరేగ మండలాల్లో 2వ ఫేజ్ కింద పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఐసిడిఎస్ కార్యాలయంలో 3 మండలాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో మీరంతా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి శాంతకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం నాడు నేడు కింద నిధులు మంజూరు చేస్తున్న దృష్ట్యా అవసరమైన మేరకే ప్రాధాన్యత ఇవ్వాలని, దీంట్లో అందరూ భాగస్వాములై విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత వహించాలని ఆమె అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్తో పాటు మరమ్మతులు చేసే విధంగా ఒకరికి ఒకరు అనుసంధానం చేసుకొని పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఎటువంటి సమస్యలున్నా వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలంతా కొత్తగా బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని తెలిపారు. మూడు మండలాలకు సంబంధించింది కాబట్టి మీకు ఏదైనా ఎక్కడైనా కొన్ని కొంతవరకు స్టేజ్ మార్చుకోగలిగామంటే స్టేట్లో ఎక్కడా కూడా ఆర్ఎస్లు అలా ఇవ్వలేదు. మన డిఈఓ సార్ సార్ శ్రద్ధ తీసుకొని మన అంగన్వాడీ సెంటర్స్ కూడా బాగా కంప్లీట్ చేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో మనకి ఆర్ఎస్లు మనకి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్. చాలా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చేతికొచ్చి వరి పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చేస్తున్నారు. భోగాపురం మండలంలోని సుమారు 1500 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే ఏడాది వరి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు వరి పంటను కోసి పొలంలో ఆరబెట్టారు. మరికొందరు రైతులు వరి కుప్పలు పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అర్ధాంతరంగా తుఫాన్ హెచ్చరికలు జారీ కావడంతో పండిన పంట వర్షానికి తడిసి పాడవుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తుఫాను హెచ్చరికల కారణంగా ధాన్యాన్ని సురక్షిత ప్రాంతంలో వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కుప్పలు పెట్టిన వరి ధాన్యానికి వర్షానికి తడవకుండా తగిన టార్పన్లు తదితర సామాగ్రి పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టుకొని జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. వర్షానికి వరి తడిస్తే మొలకలు రాకుండా 5% ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని సూచించారు. తహసీల్దార్ బంగారాజు తుఫాన్ హెచ్చరిక దృష్ట్యా భోగాపురం మండలం కొండరాజుపాలెం గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సూచించాలని పేర్కొన్నారు. భారత్ గౌరవ్ యాత్ర రైలును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రశేఖర్ కోరారు. ఈరోజు పార్తీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ గౌరవ్ రైలు యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసి భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 9 ట్రైన్స్ నడిపామని, ఈ నెల 9వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ యాత్ర పేరుతో ట్రైన్ బయలుదేరుతుందని తెలిపారు. ఈ ట్రైన్లో 8 రాత్రులు 9 పగళ్లు ప్రయాణం ఉంటుందన్నారు. ప్రయాణికులు ఎంచుకున్న ప్యాకేజీలను బట్టి అన్ని సౌకర్యాలు ఐఆర్సీటీసీ కల్పిస్తుందని తెలిపారు. భారత గౌరవ్ అని ఒక ట్రైన్ వేస్తున్నాం. ఇదేంటంటే ముఖ్యంగా తీర్థయాత్రలకి ఎక్కువ తీసుకెళ్తుంటాము. ఇప్పటి వరకు ఐఆర్సీటీసీ 17 బళ్ళు నడిపింది. ఇప్పుడు ఈ బండి కూడా ఏదైతే కాశీ పుణ్యక్షేత్రం తీసుకెళ్తున్నామో ఇవి ఇంతకుముందు 9 బళ్ళు వెళ్ళాయి. అయితే 10వ బండి డిసెంబర్ 9 సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. బయలుదేరి అదే రోజు రాత్రి ఈ బండి అంటే
పెందుర్తి మరియు విజయనగరంలో మాత్రం అవుతుంది. విశాఖపట్నం వెళ్ళదు ఈ బండి. పర్టికులర్గా ఏంటంటే మన విజయనగరం ఎందుకంటే హాల్ట్ ఇచ్చింది, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కవర్ చేస్తుందనే ఉద్దేశంతో విజయనగరంలో పెట్టాము. విజయనగరం తర్వాత మళ్ళీ ఈ బండి ఎక్కడ ఆగదు, డైరెక్ట్గా పూరి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ బండిలో ఏంటంటే మనకి స్లీపర్ క్లాస్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, అలాగే సెకండ్ ఏసీ ఉంటుంది అనమాట. అయితే ఇందులో ఏంటంటే మొత్తం 716 మంది యాత్రికులు తీసుకెళ్తాము. ఇందులో ఏంటంటే మనకి ప్యాకేజ్ సిస్టంలో పెట్టామన్నమాట. అంటే ఎవరైనా కావాలంటే ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి. స్లీపర్ క్లాస్ ప్యాకేజ్ కానీ, అలాగే థర్డ్ ఏసీ ప్యాకేజ్ కానీ, అలాగే సెకండ్ ఏసీ ప్యాకేజ్ కానీ. ఈ ప్యాకేజ్లో ఏంటంటే ఒకసారి ఎవరైనా ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత బండి ఎక్కిన తర్వాత నుండి మార్నింగ్ టీ, అలాగే బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, అలాగే డిన్నర్. అంటే ఇది 8 రాత్రులు 9 రోజులు ట్రిప్ ఇది. దీంట్లో ఉన్న 9 రోజులు కూడాను ప్రతిరోజు కూడాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఈ 4 కూడా ఇస్తారు. అలాగే సపోజ్ ఇప్పుడు విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరంలో బయలుదేరిన తర్వాత ఇది పూరి వెళ్తుంది, పూరిలో ఆగుతుంది. పూరిలో ఆగిన తర్వాత ఏం చేస్తామంటే మా తాలూకు బస్సులు ఉంటాయి, అంటే ఐఆర్సిటీసీ బస్సులు ఉంటాయి. బండి దిగుతూనే ఐఆర్సిటీసీ బస్సులు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని అక్కడ రూమ్స్కి తీసుకెళ్తాం. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ సమీపంలో సైకిల్పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన జరిగిన ప్రాంతంలోనే సైక్లిస్ట్ మృతి చెందాడు. మృతుడు బొండపల్లి మండలం గొట్లం గ్రామానికి చెందిన 55 ఏళ్ల తాళ్లపూడి బుచ్చినాయుడుగా గుర్తించారు. జనం ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిర్మాణం జరిగిన ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని అంతా చూసి విజయవంతం చేయాలని దర్శకులు, నిర్మాత, రచయిత పి సత్యారెడ్డి కోరారు. చిత్ర ప్రచార కార్యక్రమం కోసం చిత్ర బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను బస్సు యాత్ర ద్వారా తిరుగుతూ దానిలో భాగంగా ఈరోజు విజయనగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో లభించిందని, అటువంటి ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకునే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించామని అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ చివరిసారిగా ఈ చిత్రంలో నటించారని, పాటలు రాశారని అన్నారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తదితరులు ప్రముఖులు ఈ చిత్రంలో నటించారన్నారు. ఈ సినిమాను డిసెంబర్ నెల 2వ వారంలో విడుదల చేస్తామని, ప్రజల కోసం తీసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేయాలని కోరారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ ఈ నెల 2వ వారంలో విడుదల చేయడానికి ప్రజల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో వైజాగ్ చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ గారితో పాటు అనేక మంది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ప్రజా కవులు, కళాకారులు, స్టీల్ ప్లాంట్ జేఏసీ నేతలు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రజల కోసం వస్తున్న ఈ సినిమాని చూసి ఆదరించి హక్కున చేర్చుకోవాలని, ఇలాంటి సినిమాలు విజయవంతం చేస్తేనే ప్రజా సమస్యల కోసం చిత్రాలు నిర్మిస్తామని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సినిమాని ఆదరించాలని మరీ విజ్ఞప్తి చేయడానికి మీ విజయనగరం రావటం జరిగింది. మీ అందరినీ కలవటానికి, విజ్ఞప్తి చేసుకోవడానికి, మా సినిమాని ఆదరించమని అర్థించడానికి వచ్చాం. దయచేసి ఈ సినిమా ఆడేందుకు మీ వంతు కృషి చేయవలసిందిగా. ప్రజల కోసం నిర్మించిన ఏకైక సినిమా ఇది. ఎవరు ఈ టైంలో ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి వెనుకాడే సమయంలో మా బాధ్యతగా ఈ చిత్రాన్ని నిర్మించాం. కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ గద్దర్ గారి స్ఫూర్తితోటి, వంగపండు గారి స్ఫూర్తితోటి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ నెల 2వ వారంలో మీ ముందుకు వస్తుంది, ఆదరించాలని ఈ చిత్ర దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, కథానాయకుడిగా చేతులెచ్చి ఈ కోట జంక్షన్ సాక్షి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మెగా క్రీడోత్సవం ఆడదాం ఆంధ్రాలో క్రీడాభిమానులంతా పాల్గొనాలని జిల్లా క్రీడల అధికారి అచ్యుత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే వారి కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జిల్లాలో అన్ని సచివాలయాల్లో ప్రారంభమైందని,
ఆయా సచివాలయాలకు వెళ్లి తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. డిసెంబర్ 17 నుంచి 44 రోజుల పాటు 5 దశల్లో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆడదాం ఆంధ్ర పోటీల గురించి ఆయన ఈరోజు వాజీ న్యూస్తో రాజీవ్ క్రీడా మైదానంలో మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయిలో, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో 5 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 15 ఏళ్లకు పైబడి వయసు కలిగిన వారు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని, పోటీల్లో పాల్గొదలసిన వారు అంతా తప్పనిసరిగా సచివాలయాల తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 5 గేమ్స్ ఉంటాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. ఈ 5 గేమ్స్లో మెన్, ఉమెన్, తర్వాత ఏజ్ గ్రూప్ వచ్చి 15+ అంటే 15 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఆడొచ్చు. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే 1902 కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. మన జిల్లాలో 626 సచివాలయాలు, వార్డు సచివాలయాలు, విలేజ్ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఈ 15th నుంచి 1 వీక్ ఈ కాంపిటీషన్స్ జరుగుతాయి. దీనికి ప్లేయింగ్ వెన్యూస్ ఆల్రెడీ శాప్కి పంపించడం జరిగింది. వాళ్ళు డ్రాస్ కూడా అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ఇప్పుడు మీరు పోర్టల్ ఏపీ ఆడదామాంధ్ర.ap.gov.in వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. విజయనగరం జిల్లా నుంచి ఒక 10,000 మంది దాకా రిజిస్టర్ అయ్యారు. ఉమెన్ కొద్దిగా తక్కువ మంది వచ్చారు. దానికి మేము మళ్ళీ కలెక్టర్ గారి ఆర్డర్ ద్వారా, మా VCMD గారి ఆర్డర్ ద్వారా ఉమెన్ కూడా రిజిస్ట్రేషన్ సేమ్ మెన్ లెవెల్ ఎలా అవుతున్నాయో ఉమెన్లో కూడా అలా. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో గల తెర్లాం మండలం కూనాయివలస గ్రామ సచివాలయంలో ఈరోజు 2 దివ్యాంగులకు ట్రై స్కూటర్ ఎలక్ట్రికల్ వాహనాలను అందజేశారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం నియోజకవర్గం బలిచిపేట మండలం పెద్దపెంకి గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతులకు ట్రై స్కూటర్ ఎలక్ట్రికల్ వాహనాలను పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు, బొబ్బిలి శాసనసభ్యులు సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అందజేశారు. అలాగే ఒక రైతు భరోసా ఇవ్వాలి, ఆ స్థానాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి. అలాగే ఒక ఆరోగ్య ఉపకేంద్రాలు ఇవ్వాలి, ఆ స్థానాన్ని కూడా కావాల్సిన ప్రధానికులు వినియోగించుకోవాలని. అదేవిధంగా ఒక డిజిటల్ డైరీ కూడా ఇవ్వాలి, డిజిటల్ లైబ్రరీ కూడా ఇవ్వాలి. ఆ లైబ్రరీని విద్యావంతులైనటువంటి యువకులు కానీ, చదువు మాని సర్వకాలం చదువుకున్నటువంటి యువకులు కానీ, యువతులు కానీ అందరూ కూడా వినియోగించుకొని మీ తరగతి విజ్ఞానాన్ని పెంపొందింపు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం మీద ఈ కార్యక్రమాలు చేసి కుంగిపోయిన పారాది వంతెన వల్ల ట్రాఫిక్ ని మళ్లించారని రామభద్రపురం నుంచి ఆకులకట్ట మీదుగా కారాడ, గొల్లపల్లి మీదుగా బొబ్బిలి గాని, ఒరిస్సా గాని వెళ్లవలసిన అధిక లోడు కలిగిన వాహనాలు ఇటువైపు వస్తున్నాయని, దానివల్ల పినపెంకి నుండి గొల్లపల్లి వరకు రోడ్డు మొత్తం పోయిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్రావు ఆరోపించారు. ఈరోజు బొబ్బిల్లో మీడియాతో మాట్లాడుతూ రోడ్డు పాడైనందున వల్ల లారీలు, ఆటోలు ప్రమాదానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు పారాది బ్రిడ్జి ఏదైతే ఉందో కుంగిపోయిందో దానివల్ల ట్రాఫిక్ని ప్రభుత్వం మలిచింది. దాన్ని రామభద్రపురం నుంచి ఆకులకట్ట మీదుగా, పెనపెంకి మీదుగా, కారాడ, గొల్లపల్లి మీదుగా ఈరోజు బొబ్బిలి కానీ అలాగే ఒరిస్సా కానీ వెళ్ళాల్సినటువంటి అధిక లోడు వాహనాలు ఇటుపక్క వస్తున్నాయి. దీనివలన పెనపెంకి నుంచి గొల్లపల్లి వరకు రోడ్డు మొత్తం పోయింది, గుమ్ముల మీద అయిపోయింది. చాలా లోతైన గుంపులు అయినాయి. చాలా లారీలు ప్రమాదానికి గురైనాయి, ఆటోలు ప్రమాదానికి గురవుతున్నాయి. అలాగే బొబ్బిలిపట్నంలో పూలబాగు రోడ్డు పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ప్రజలు నరక యాతన పడుతున్నారు. అలాగే కారాడ గ్రామంలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. దీనికి అంతటికీ కారణం పారాది బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడమే. టెండర్లు సుమారు ఏడాది క్రితం పూర్తయినప్పటికీ కూడా ఈరోజు కూడా కాంట్రాక్టర్ నిర్మాణానికి ముందుకు రావట్లేదు. ఎందుకు ముందుకు రావట్లేదంటే ఈరోజు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించట్లేదనే ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ రావట్లేదు. మరి ఎందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్కి భరోసా ఇవ్వలేకపోతుంది? ఒక అత్యవసరమైనటువంటి
బ్రిడ్జి కొన్ని వందల వేల వాహనాలు రోజు తిరిగేటువంటి ఒక హైవే, స్టేట్ హైవే రోడ్డు. ఈ రోడ్డు మీద ఉన్నటువంటి బ్రిడ్జిని ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, జిల్లా మంత్రి కానీ, అధికారులు కానీ ఎవరూ కూడా పట్టించుకోవడం అనేది చాలా అన్యాయమైంది. ఎవడ్రా నువ్వు, ఏం తమాషాలు చేస్తున్నావా? ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఎంపీడీఓపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహిరంగ వేదికపై మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం రేవడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కృష్ణాపురం, పాండ్రంకి తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల ఫోటోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటూ మండల వైకాపా అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఎంపీడీఓ విజయ్ కుమార్ను ప్రశ్నించారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనడంతో వాటికి సంబంధించినవి అప్లోడ్ చేయలేదని ఎంపీడీఓ సమాధానమిచ్చారు. దాంతో ఎమ్మెల్యే బహిరంగ సభను కూడా చూడకుండా అందరి ముందు ఎంపీడీఓను నోటికొచ్చినట్లు మాట్లాడారు. మీరు రావచ్చు కదా సార్, ఎందుకు నువ్వు చేయాలి అభిషేగా ఘంటసాల 101వ జయంతి సందర్భంగా ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన నిర్విరామ సంగీత విభారీ ఆహుతులను అలరించింది. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్కి ఘంటసాల అవార్డును అందజేశారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన నిర్విరామ సంగీత విభారీలో పలువురు గాయకులు ఘంటసాల మధుర గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. పూర్వకంగా ఆయనకి చెందాలి ఆ సన్మానం ఈ బాడీ తీసుకుంటుంది అంతే. అందుకు ఈ సన్మానం తీసుకోవడానికి ఆయన తరఫున నేను తీసుకుంటున్నాను. నేను చేసిన మ్యూజిక్ అంతటికి కూడా క్రెడిట్ ఆయనదే, నాది కాదు. ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఈ జన్మలో ఏదో ఒక రోజు ఆయన పేరు తెలుసుకుని అది ప్రపంచానికి తెలియజేయాలనే ప్రయత్నం అయితే ఉంది. అది ఎలా తెలుస్తుందో తెలియదు, బట్ తెలియాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తినివ్వాలి, ఎన్ని దుష్ట శక్తులనైనా ఎదిరిస్తా. విజయవాడ కనకదుర్గ దర్శనం అనంతరం వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు. రసాయనాలు నిల్వ చేసే పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలి. జిల్లా విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పౌర సరఫరాల విషయంలో అక్రమాలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయండి. ప్రజలకు సూచించిన విజయనగరం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. వజ్రాయుధం వంటి ఓటు హక్కు విలువ నేటి యువత తెలుసుకోవాలి. ఓటు హక్కుపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.